సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, ఎమ్మెల్యే పిఏ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రైలింగును ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగింది అనే విషయాలపై ఎమ్మెల్యే కారు డ్రైవర్ను అడిగి పోలీసులు ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు, నాకు అసలు గుర్తే లేదు అని డ్రైవర్ చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇవే కాదు, ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదనే విషయాన్ని చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం డ్రైవర్ కు ట్రీట్మెంట్ జరుగుతుండగా సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే డ్రైవర్ నిద్రమత్తే అతివేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలియవచ్చింది. మరోవైపు కారు వేగంగా వెళ్తుండటంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రైలింగును ఢీకొట్టినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ఎడమవైపు ఉన్న ముందు చక్రం సైతం ధ్వంసమైంది. మీటర్ బోర్డు 100 కిలోమీటర్ల స్పీడు వద్ద స్ట్రక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. నందిత కారు బ్యానెట్ పైభాగంలో అంటుకొని ఉన్న రెడీమిక్స్ సిమెంట్ క్లూస్ ను కూడా పోలీసులు సేకరించారు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు రైలింగును ఢీకొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే లాస్య నందిత మృతితో కార్ల రక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు పెట్టి కొన్న కార్లు చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు నెటిజన్లు. మరోవైపు ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో ప్రార్థనలకు వెళ్లినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. లాస్య నందితకు వరుస ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా సదాశివపేట బాబా దగ్గర ప్రత్యేక పూజలు చేయించడానికి వెళ్లినట్టు తెలిసింది. అనంతరం లాస్య కుటుంబం మూసాపేట వెళ్లిపోయారని, అయితే మరోసారి సదాశివపేటకు తిరిగి లాస్య, ఆకాష్ వెళ్లారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1987లో హైదరాబాదులో జన్మించారు లాస్య. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతో పాటు బీఆర్ఎస్ లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్ గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వరరెడ్డి, ముఠాగోపాల్, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రస్తుతం గాంధీ దవాఖాన వద్ద ఉన్నారు. అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా నందిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నందిత తల్లి, సోదరిని ఓదార్చారు. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.